మన తలరాతను మనమే రాసుకుంటాం. మనకి వాళ్ళు ఇచ్చిన సంపద ఏంటంటే 100 ఏళ్ల జీవితము. 100 ఏళ్ల జీవితాన్ని ఇచ్చారు. రోజుకి 24 గంటలు ఇచ్చారు. ఈ రోజుకి 24 గంటల సమయంలో మనం ఏమేం చేస్తున్నాము, ఎటువంటి ఆటలు ఆడుతున్నాము, మన కర్మని మనమే రాసుకుంటాం. బుద్ధితో చేసిన పాపం బుద్ధితో అనుభవించక తప్పదు. కళ్ళతో చేసిన పాపం కళ్ళతో అనుభవించక తప్పదు. నోటితో చేసిన పాపం నోటి వల్ల అనుభవించక తప్పదు. శరీరంతో చేసిన పాపం శరీరానికి అనుభవించక తప్పదు. నాకు ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి, ఇన్ని వ్యాధులు ఎందుకు ఉన్నాయి, ఇంత అనారోగ్య సమస్య ఎందుకు ఉంది అంటే మనం చేసిన కర్మ ఫలితం. సో ఎప్పటికైనా మనిషి అనేవాడు రియలైజ్ అయ్యి భగవంతుణ్ణి గ్రహాలని నిందించడం మానేసి భగవంతుణ్ణి మనం వేడుకుంటూ నాకు సద్బుద్ధిని ప్రసాదించు, నన్ను సన్మార్గంలో నడుపు, నాచే సత్కర్మలను ఆచరింపచేయి భగవంతుడా అని నిరంతరం జాగరూకతతో ఎరుకతో చేస్తున్న పనులన్నీ కూడా మంచి పనులుగా చేసుకుంటూ వెళ్తే, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరి సొమ్ము తినకుండా, దీంట్లో పంచశీల పాలన అని ఒకటి ఉంటుంది. అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, మత్తు మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు, ఇల్లీగల్ సెక్స్ కాంటాక్ట్స్ పనికిరావు, ఇత్యాది అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి అంటే ఇంకా ఈజీగా ఎవరికైనా ఏది పాపం ఏది పుణ్యం అనేది అర్థం కావాలంటే, మనకి ఒకళ్ళు చేస్తే ఏదైతే మనకి నచ్చదో, ఏదైతే మనకి ఇష్టం ఉండదో, ఏదైతే మనకి చెడు జరుగుతుందో మనం అది ఇతరులకు చేయకూడదు. నిన్ను ఒకళ్ళు తిట్టకూడదు అనుకుంటే నువ్వు ఎవరిని తిట్టకూడదు. అంతే. సో సింపుల్ లాజిక్. నిన్ను ఒకళ్ళు మోసం చేయకూడదు అంటే నువ్వెవరిని మోసం చేయకూడదు. గురుగారు, అయితే కొంతమందికి మానసిక బాధ అనేది ఉంటుంది, మనసు బాధపడుతూ ఉంటుంది. ఆర్గనైజేషన్ లో కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ లో కావచ్చు. అంటే ఒకరి వల్ల మన మనసు బాధపడుతుందంటే ఈ వ్యక్తి ఒకరిని గాయపెట్టాడు, అందుకే ఈ పాపం వచ్చిందంటారా? 100%. లేకపోతే రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. నువ్వు గతంలో అందరినీ ఆనందంగా సంతోషంగానే ఉంచుంటే నీకు ఇప్పుడు ఈ మానసికమైన బాధ రాదు. మనం చేసిన పనుల వల్లే మన గ్రహస్థితి ఏర్పడుతుంది. ఏదైతే మనం చేసిన కర్మ ఫలితం ఉంటుందో, మంచో చెడో, లాభమో నష్టమో, సుఖమో దుఃఖమో ఏదైతే ఉందో వీటి యొక్క బ్యాలెన్స్ షీటే మన జన్మ. సో ఈ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఫలానా వ్యక్తి ఈ జన్మలో ఏమేమి అనుభవించాలి, తను ఎవరి కడుపును పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి, ఎంత సంపదని అనుభవించాలి, ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఎంత దుఃఖాన్ని అనుభవించాలి, ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాలి, ఎంత కష్టాన్ని అనుభవించాలనే క్యాలిక్యులేషన్ ప్రకారమే అలాంటి గ్రహస్థితిలోనే మనం పుడతాం. ఇది ఏది కూడా యాదృచ్ఛికంగా కానీ అయాచితంగా కానీ జరగదు. కేవలం మన పూర్వజన్మ కర్మ ఫలమే ఈ జన్మ. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరమే లేదు. అయితే గురుగారు, ఈ జన్మలో చేసుకున్న పాపాలు, ఈ జన్మలో ఉన్న కర్మలు ఇవన్నీ తొలగించుకోవాలంటే మనం కొన్ని పరిహారాలు మీరు చెప్తున్నారు కదా, మనకు తెలియక చేసిన పాపాలు, వాటికి ఏంటి, ఎటువంటి పరిహారాలు ఉన్నాయి? వారి జాతకాన్ని అనుసరించి ఎటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నారో, ఎటువంటి గ్రహస్థితి ఉందో దాని ప్రకారం మనం పరిహారాలు చేసుకున్నాం. మన జ్యోతిష్ శాస్త్రం అన్ని చూపించారు. మన పూర్వీకులు, మన మునులు, ఋషులు మానవ జాతి అనుభవిస్తున్న శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు చెప్పారు. దాంట్లో ఒక 3 చెప్పొచ్చు కదా? సందర్భాన్ని బట్టి చెప్పుకోవచ్చు. దేనికైనా ఇప్పుడు మీకు పెళ్లి అవ్వలేదు, మీ జాతకం ప్రకారం పెళ్లి అవ్వాలన్నప్పుడు ఏం చేయాలనేది మన గ్రంథాల్లో ఉంది. ఆ ప్రకారం ఆ పరిహారాలు చేసుకుంటే ఆ పాపకర్మ నివృత్తి మీకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సంతానం కలగలేదు, సంతానం కలగకపోవడానికి కారణం ఏంటి, భార్యాభర్త ఇద్దరు జాతకాలు చూసి దాన్ని బట్టి వాళ్ళకి చేయాల్సిన పరిహారాలు ఏమిటి చేస్తారు. ఏదైతే చిత్తశుద్ధితో, నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో చేస్తామో తప్పకుండా అది ఫలిస్తుంది. మేము అన్ని చేసామండి మాకు అవ్వలేదు అంటే, అన్ని చేసామని అవ్వలేదు అనడానికి రీజన్ ఏంటంటే మీరు చేసింది అక్కడ పాపకర్మ పూర్తిగా నివృత్తి అవ్వడానికి సరిపోలేదు. మన ఒంటి నిండా మురికి, మనం ఒకసారి సబృద్దుకొని స్నానం చేస్తే సరిపోదు కదా, ఇంకో 2-3 సార్లు చేస్తే కానీ మురికి వదలదు అని అనుకోండి. ఆ ప్రకారమే ఆ లెవెల్లోనే చేయాలి. చేసినప్పుడే అది నివృత్తి అవుతుంది. అది పూజలైనా, జపాలైనా, అనుష్ఠానమైనా ఏదైనా సరే, ఎవరైతే మీరు నమ్మి ఎవరి దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఖచ్చితంగా అది కరెక్ట్ అయ్యి మీ పాప నివృత్తికి, కర్మ నివృత్తికి ఇదే సొల్యూషన్ అన్నప్పుడు, అది చేసినప్పుడు ఖచ్చితంగా దాని రిజల్ట్ వస్తుంది. ఓకే గురుగారు, ఇప్పుడు జరుగుతున్న
పరిణామాల గురించి మనం మాట్లాడుకుంటే ఈ యాక్సిడెంట్స్ ఇవి ఎందుకు జరుగుతాయి? ఇంకా ఎంతకాలం వరకు ఇవి జరుగుతూ ఉన్నాయి? ఎంతకాలమైనా జరుగుతాయి, మానవుడు మారనంత వరకు జరుగుతూనే ఉంటాయి. మనిషిలో మార్పు రావాలి. ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉందంటారు? నేను రీసెంట్‌గా ఒక దాంట్లో చూసానన్నమాట. గ్రహస్థితి అసలు బాలేదు. ఇంకా దీనికంటే 10 రెట్లు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి అని నేను విన్నాను. ఖచ్చితంగా జరుగుతాయమ్మా. గ్రహస్థితి బాగాలేదు, కాకపోతే ఆ గ్రహస్థితిని మనం ఏం చేయలేం కాబట్టి మనని మనం సవ్యంగా ఉంచుకొని ధర్మ మార్గంలో మనం నడుస్తుంటే, భక్తి మార్గంలో మనం వెళ్తూ ఉంటే, భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి పాదాలు ఆలంబనగా చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటే, రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ వెళ్తుంటే మన జీవితం వెళ్తుంది. ఖచ్చితంగా గ్రహస్థితి బాగాలేదు. ఏంటంటే చేసే పనులు చేస్తూ నేను ఇవన్నీ ఏమి నమ్మను. ఏమన్నా చెప్పారనుకోండి ఎవరన్నా, బాబు ఈ అమావాస్య రోజు నువ్వు కాస్త ఈ పని చేయవయ్యా, మీ ఇంట్లో పితృదేవతల శాపం ఉంది, మీ ఇంట్లో పితృదేవతలు సంతృప్తిగా లేరు, కొంచెం ఈ గోవులకి గ్రాసం పెట్టి గోసేవ చేయన్నాం అనుకోండి, నేను ఇవన్నీ నమ్మనన్నాడు. నమ్మనప్పుడు దాని తాలూకా యొక్క శిక్ష అనుభవించాల్సింది, నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సింది. ఇక్కడ నేరం అంటే ఏంటంటే మనం చేసే పనులే, మనం చేసే కర్మలే, మనం చేసే ఆలోచనలే, మనం మాట్లాడే మాటలే, ఇవే నేరాలు. నిన్ను ఒక మాట అనుకోవడని మాట నేను అని నీ మనసు బాధ పెట్టాను అనుకో, అది పాపమేగా. పక్కవాడు సొమ్మును దోచుకోవాలనుకున్నావు అనుకో, అది పాపమేగా. ఇంకోళ్ళకి చెడు జరిగే విధంగా నీకు లాభం రావడానికి వేరే వాళ్ళకి చెడు జరిగే విధంగా ప్రవర్తించావు అనుకో. ఉదాహరణకి ఇవాళ రేపు ఫుడ్ ఇండస్ట్రీ చూసుకున్నట్టయితే మొత్తం అంతా కలుషితంగా ఉంది. సో ఆ కలుషితమైన ఆహారం తిన్న వాళ్ళు అనారోగ్యం పాలవుతారు. బట్ అందుకు కారణమైన వాళ్ళు రేపు ఇతని వంతు వస్తుంది అనారోగ్యం పాలవడానికి. అదే చూస్తూ ఉంటాం కదా స్వామి. ఇప్పుడు బాగా ధనం ఉంటుంది కానీ అనారోగ్యం ఉంటుంది, బాగా అన్ని ఉంటాయి కానీ అనారోగ్యం. ఖచ్చితంగా అది కర్మఫలమేనమ్మా. 100కి 100 పాళ్ళు కర్మఫలమే. ఆ కర్మని నివృత్తి చేసుకునే ప్రయత్నాలు చేయాలి, వైదికంగా బతకాలి, ధర్మ మార్గంలో బతకాలి. ఇక్కడ ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ఇది కూడా చాలా మందికి అర్థం కాదు. ధర్మం అంటే సిగ్నల్ దగ్గర అడుక్కునే వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వడం అని కాదు. ధర్మం అంటే ఏంటంటే నువ్వు మానవుడిగా పుట్టినందుకు ఈ సమాజంలో ఎలా బతకాలి, ఏ విధంగా బతకాలి, నీకు వచ్చిన జన్మ ఎటువంటిది, ఈ జన్మలో నువ్వు ఒకళ్ళకి కొడుకుగా పుట్టావు, సో ఒక కొడుకుగా నీ బాధ్యత ఏంటి, నీ ధర్మం ఏంటి. ఇంకో ఆవిడని పెళ్లి చేసుకున్నావు, ఆవిడకి భర్తగా నీ ధర్మం ఏంటి, నీ బాధ్యత ఏంటి. ఆవిడ వల్ల నువ్వు సంతానాన్ని కన్నావు, ఆవిడ వల్ల నీ వంశాన్ని వృద్ధి చేసుకోవడానికి సంతానాన్ని కన్నావు. ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి, నీ ధర్మం ఏంటి. నీ కుటుంబం ఈ సమాజంలో ఉంది, ఈ సమాజంలో సాటి పౌరులతో మనం కలిసి ఉండి సమాజంలో ఒక దేవాలయంగా మనం ఆలోచించి మిగతా సమాజంలో సభ్య సమాజంలో మనం బతుకుతున్నందుకు మన బాధ్యత ఏంటి. ఇప్పుడు సపోజ్ నేను ఒక వైన్ షాప్ పెట్టి వైన్ తాగడమే మంచిది, విస్కీ తాగడమే మంచిది అని ప్రచారం చేశాను అనుకోండి, సో నేను సమాజానికి మేలు చేసినట్ట చెడు చేసినట్టే కదా. సో సమాజంలో మన బాధ్యత ఏంటి, దీన్ని ఎరిగి మనం ప్రవర్తిస్తే మనం బాగుంటాం.